2050 సంవత్సరానికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీ లెవెల్ రైజ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి రీసెంట్ గా రిలీజ్ అయిన డ్రాఫ్ట్ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2025-2030 చెప్తుందన్నమాట. ఏపీలో 2050 కల్లా 20 సెంటీమీటర్స్ సీ లెవెల్ రైజ్ అవుతుందంట. ఈ సీ లెవెల్ రైజ్ వల్ల ఏపీలో 35,000 హెక్టేర్స్ ఆఫ్ కోస్టల్ ఏరియా అనేది ఎఫెక్ట్ అవుతుందంట. దీని అన్నిటికీ కారణం గ్లోబల్ వార్మింగ్, అంటే మనకు తెలుసు భూతాపం పెరగటం వల్ల సీ లెవెల్ రైజెస్ ఏపీలో జరుగుతాయని తెలుస్తోంది. 2100 సంవత్సరానికల్లా ఏపీలో దాదాపు 62 సెంటీమీటర్స్ సీ లెవెల్ రైజ్ అవుతుందంట. దీనికి సంబంధించి మన కనుక గ్లోబల్ టెంపరేచర్స్ 1.5 to 2 degrees సెల్సియస్ కనుక మనకు పెరిగితే కనుక ఏపీలో 2100 సంవత్సరానికల్లా దాదాపు 62 సెంటీమీటర్స్ సీ లెవెల్ రైజ్ కనిపించదంట. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1030 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్ ఉంది. అయితే దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా ఆర్థికంగా వృద్ధి సాధిస్తామని కూడా అనుకుంటుంటాం. బ్లూ ఎకానమీ కాన్సెప్ట్ అంటే ఓషన్ రిసోర్సెస్ వల్ల మనకు జరిగే ఆర్థిక వృద్ధిని మనం బ్లూ ఎకానమీ అంటాం అనమాట. ఏపీలో ఈ శక్తి చాలా ఉంది, చాలా పోర్ట్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అయితే ఈ సీ లెవెల్ రైజెస్ వల్ల ఏపీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి కూడా అందరూ అంటున్నారనమాట. ప్రత్యేకంగా ఏపీలో కోస్టల్ బెల్ట్ మనం చూస్తే కనుక వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇతర జిల్లాల్లో మనం చూస్తే ఈ సీ లెవెల్ రైజ్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. రీసెంట్ గా ఏపీ స్టేట్ సంబంధించి రిలీజ్ అయిన డ్రాఫ్ట్ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2025-2030 ప్రిడిక్షన్ ప్రకారం ఏపీలో 2050 కల్లా కూడా 20 సెంటీమీటర్స్ సీ లెవెల్ రైజ్ అవుద్ది. అదేవిధంగా 2100 సంవత్సరానికల్లా 62 సెంటీమీటర్స్ 62 సెంటీమీటర్స్ సీ లెవెల్ రైజ్ అవుద్దంట. దీనికి సంబంధించి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నాసా వాళ్ళు ఇలా రకరకాల డేటాను మనం రకరకాల సోర్సెస్ చూస్తే కూడా ఇదే కనిపిస్తుందంట. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా కోస్ట్ లైన్ సంబంధించి దీన్ని రివర్స్ చేయడం కూడా చాలా కష్టం. అన్లెస్ మనం క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వచ్చే మార్పులు ఆపకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ముఖ్యంగా భారతదేశంలో ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ సీ లెవెల్ రైజ్ క్లైమేట్ స్టడీ చేస్తున్నారనమాట. దీనివల్ల పేదరికం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడి నుంచి డిస్ప్లేస్ అయ్యే అవకాశం కనిపిస్తుందంట. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించి డేటా కూడా రిలీజ్ చేస్తున్నారనమాట. సో పూర్తి స్థాయిలో ఈ డ్రాఫ్ట్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ స్టడీ చేసి ఏపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే గానీ దీనివల్ల ప్రజలకు భవిష్యత్తులో వచ్చే ముప్పు తప్పదంట.